రేవంత్ పాలన ఏమున్నది అంత ఆగమే ఉన్నది. మరి డెవలప్మెంట్ చేస్తుంది కానీ డెవలప్మెంట్ చేస్తుంది ఏం డెవలప్మెంట్ ఏం చేస్తుండే ఆయన? ఏం చేసిండు? ఆయన కేసీఆర్ చేసిందే కదా ఆయన చేసింది. కుంటలకు గుడ్డలకు మంచులకు ముసలకు మూడుగులకు అందరికి ఆయన చేసింది పోయింది. ఈయన ఏం చేసిండు కొత్తగా? ఎవరిని కూడా పింఛన్ కూడా రాస్తలేడు ఎవరికి. ఇప్పుడు ఆ శాతగాని ముసలోడు ఉన్నాడు, ఆయనకి పింఛన్ రాయంటే ఎవరు రాస్తలేడు. ఏమంటావు చెప్పు? మరి మీ మంచి మంచి భూములు తీసుకొని పెద్ద పెద్ద కంపెనీలు కడతా అంటే డెవలప్మెంట్ కాదు అది? డెవలప్మెంట్ అయితే ఆయన చేసిందే కదా. ఈడ ఏం చేసిండని గీడ ఇప్పుడేమో ఇప్పుడు అది కూడా ఇంద్రమ్మ పథకం అప్పుడు ఎందుకు ఇచ్చిన భూమి అది. మన తాతల భూమి ఇచ్చిన అప్పటి భూమి ఇప్పుడు ఎక్కడికి అది. అది ఇప్పుడు ఆయన ఏం చేసిండని చెప్పరాదు. ఏంది ఆయన చేసింది? 2000 ఉన్న పింఛని 4000 ఎత్తా అన్నాడు. ఏది మరి? ఏది మరి? ఏది ఇస్తుండే ఎవరికన్నా? ఎవరికి చేయలేదు. ఏ సార్ ఎక్కడెక్కడ మంచి మంచి బిల్డింగ్లు కూడా చెరువులు ఉన్నాయి, కుంటలు ఉన్నాయి అని చెప్పి అవి కూడా అన్ని కూడా కొడుతుండట. మంచిది కాదు అది. అది ఏడ మంచిది? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఉండే. ఇప్పుడు ఏం ప్రభుత్వం ఉంది? ఇప్పుడు ఇండ్లు లేనివాడు ఇండ్లు పోయి కట్టుకుంటున్నాడు. ఇవాళ ముందుగానే తెలియదని చెప్పి ఉండాలి కానీ నువ్వు పోయి అన్ని కూడా కొట్టాలి. ఏడుంటారు? అయ్యో అమ్మ బాగా పడుతున్నారు. ఆయన ఏం పడతలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు పడ్డది. ఈయన వీకేది ఏం లేదు. మొత్తం ముంచుతున్నాడు పబ్లిక్ ను. ముంచుడు దొంగ రేవంత్ రెడ్డి చేస్తాడు. ఆ గోధి చేస్తానే ఉండుగా చేస్తానే ఉండుగా. మీ చిన్న చిన్న ఇల్లు తీసేసి కంపెనీ ఇస్తాడు. అగోదా పింఛన్లు 4000 ఇస్తా అని అవి కూడా పోయినాయి. మరి ఇంకేముంది? మరి ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తాం? ఇప్పుడు ముందడికి రేవంత్ రెడ్డి వచ్చింది అనుకో ఏమని అడుగుతావు? ముందటిగా మేము అడుగుతాం, మంచిగా అడుగుతాం. ఎందుకు అడుగుతాం? మాకు లేదా తెలివి. ఏదో ఇక గిట్నే అడుగుతాం. ఏం చేసినావు? మాకేమి ఇచ్చినా వచ్చినావు వీడికి. ఆయన వీడికి రమ్మను, వస్తే అప్పుడు చెప్తావు. ఆయన ఏం పేరు? నా పేరు దేవా అన్న. దేవా. మరి ఎట్లా ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తుండు. మీకున్న 2 ఎకరాలు 3 ఎకరాలు ప్రభుత్వం తీసుకుంటా అంటుంది కదా, ఏం చెప్తావు మరి? మాకు 10 గుంటలే ఉందన్న. ఏముంది దాని మీదనే ఒక 2 క్వింటాలో 3 క్వింటాలు వస్తుంది. దాని మించి ఎక్కువ ఏం రాదన్న. మరి ఇప్పుడు డెవలప్మెంట్ ఫ్యూచర్ సిటీ అత్తే మంచినా లేకుంటే వ్యవసాయ భూములుగా ఉంటేనే మంచినా? ఇప్పుడు వ్యవసాయం మాకు ఉంటేనే మాకు మంచిది. మేము ఏదో మాకు బతుకు దాని మీదనే ఉంది. దీని మీద ఆధారపడది ఏమీ లేదు. ఇప్పుడు ఇవన్నీ ఇష్టంగా ఉన్నారు మరి భూములు ప్రభుత్వానికి? ఎందుకన్నా మేము ఉన్నది దాని మీదనే బతుకుతున్నాం. అది అమ్మేస్తే మాకేం వస్తుందన్న? ఇప్పుడు ఏం రాదు. మళ్ళీ ఇప్పుడు ఎట్లుందంట మరి? సంవత్సరం కూడా కాలేదు వచ్చి వ్యవసాయ భూములో రేవంత్ రెడ్డి పడ్డాడని చెప్పేసి పెద్ద మనుషులు అంతా అంటున్నారు కదా, ఏం చెప్తాం మరి రేవంత్ రెడ్డికి? చేసింది మొత్తం కలెక్టర్ ఆఫీస్ ఉండే. కలెక్టర్ ఆఫీస్ లో మొత్తం కేసీఆర్ చేసిపోయింది. మించి ఎవరు లేకుండే. సగంలో గెలిచిండు కదా రేవంత్ రెడ్డి. అప్పటికెళ్ళి ఆయన వచ్చేసిండు. ఎన్నున్నాయి? 6 ఉన్నాయా? మరి కంపెనీలు వస్తాయి అంటుండు. ఇప్పుడు మంచిగా గడ్డి ఉంది కాబట్టి గుర్రని మేపుతున్నావు. కంపెనీలు అయితే గుర్రని ఏడ మేపుతావే? ఇక్కడే పార్కి ఎక్కడ అమ్ముకోవాల్సింది. ఇక మేమేం చేస్తాం? ఇంకా గుర్రంతో మరి ఎట్లా బతుకుతాం? ఎట్లా బతాం? ఏదైనా చేసుకుని బతకాలి. మరి మునాక కంపెనీలు వాడాక మరి మేము ఎట్లా చేస్తాం? మరి మునాయి అమ్ముకోవాల్సింది. గొర్రె అమ్ముకోవచ్చు, దూలు అమ్ముకోవాల్సింది. ఎక్కడ దూరం కంపెనీలు అవుతున్నాయి. మరి నేనేం చేయాలి? మరి అందరితో లోన్తో సహాయం. మరి ఇక అంత మేపనికి తలం ఉంటే 4 దూరం సంపాదించుకుంటాడు. మరి మేపనికి తలం ఏంటి? అనవసరంగా ఏం చేయాలి? మరి ఇక అమ్ముకొని ఏదైనా అది గవర్నమెంట్ చేసి ఎందుకు అంటే దులాన్ని అమ్ముకోవాలి, చెప్ప పట్టుకొని మళ్ళీ తినవాలి చదువుతానికి అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి వస్తే మనం పేదలకు మంచి జరుగుతా అన్నారు కానీ ఏం జరిగినాయి కానీ అంత కనబడుతూనే ఉంటుంది. ఉన్నదాన్ని కంపెనీ పెట్టుకుంటాడు, కంపెనీ పెట్టుకుంటాడు అంత వేసుకుని పోతున్నాడు, అయిపోతుంది. కంపెనీ పెడితే మీలాంటి లాభం కాదా? ఇంకా లాభమే లాభం. నా అసలు కూర్చోడు ఉంటే నా దూల పెట్టుకుంటే నువ్వు ఉన్నాయి అమ్ముకొని అవతల వాటి కంపెనీ కూర్చొని పెట్టుకుంటాడు. అలా నాకు కాలిపోయి దగ్గరికి రాదు నా కాలు. నేనేం చేయాలి? మరి ఉన్నాయని అమ్ముకున్నాక మరి కంపెనీ అయినాక ఉన్నాయి అమ్ముకోవాలి, చెప్ప పట్టుకొని పోవాలి. అయ్యా చేసాం తక్కువ 10 రూపాయలు అయ్యా బుచ్చమే అనుకుంటున్నా గతి తెచ్చింది. మరి వస్తుందా పింఛన్? ఏమన్నా వస్తుందా మరి నీకు? వికలాంగా పింఛని వస్తుంది, 2000 వస్తుంది. 4000 ఇస్తాను కదా సార్. ఆయన ఇవ్వకపోయినా 4000 ఇంటి వాళ్ళు ఏం చెప్పాడు? ఈ ఇంటి కుంటోళ్ళకు 2000 4000 చేస్తున్నాడు. చెమిటోళ్ళకు తీసుకుపోయి 4000 6,000 చేస్తాడు. అవి ఎక్కడ పోయినాయో ఇవి ఎక్కడ పోయినాయో అన్ని పోయినాయి. అవే 2000 తీసేదా పెడుతున్నాడు అంతే. చేసిన 5 ఏడు మనం తీసుకోం. ఎట్లుంది మరి పరిస్థితి? ఏమంటావు మరి? గొర్రెలు మేపుతున్నావు ఇప్పుడైతే గడ్డి ఉందని, రేపు మాపు గడ్డి తీసేస్తా అంటారు కంపెనీలు వస్తాయి. ఇట్లా మరి ఏడా మేపుతావు? ఇట్లా నాకేం తెలుసు, పెద్ద మనుషులకు తెలుసు. నువ్వు మేపుతాలే గొర్రెలు? నేను వస్తున్నా ఇంకా వాడికి. వస్తుందా పింఛన్? ఏమన్నా నాకేం రాదా పింఛన్? 2500 వస్తలే ఇస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. వస్తే మాకేది ఇయ్యాడు, మా కారటే కొట్టేసాడు. ఇంకేమి ఇస్తాడు? ఎందుకు కొట్టేసినాడు? అడగాలి మరి. అడిగినాము, మస్తు బాధపడ్డాము. ఎవడు ఇస్తలేడు.
ఎట్లుంది మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లుందంటే ఏం చెప్తారు? ఎట్లుంది ఉన్నాయో గిదే గిదే పరిస్థితి గిదే కష్టం చేసుకొని పోతున్నాం. అంతేనా? ఏం పేరే బాబు? అదే ఏంది ఎట్లుంది కాంగ్రెస్ ప్రారంభం? కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంది మొత్తం ఉన్న కాడికి పారాస్ట్ గట్టిగా ఒత్తడి చేసిర్రు, బంద్ చేసిర్రు. గొర్రెకి ఎక్కడ మేపుతా వెళ్చారు అలా మేని ఇస్తలేరు. మా గొర్రెకి ఏం మందులు ఇస్తలేడు రేవంత్ రెడ్డి. ఇస్తా అంటుండే ఇక కాప్ లోన్ మాఫ్ చేస్తా అని చేస్తలేడు. ఇక 2 లక్షలు అట్నే ఉన్నాయి. ఏం చేస్తాం మరి? పంటలు మరి అన్ని వేసిన అంటుండు కానీ ఏం మాకేం కానవసలేదు. మా గొర్రెలకి ఏం సాయం చేయలేదు. పారాస్టే ముందు ఒత్తడి చేపించిండు. గతంలో కేసీఆర్ అన్నప్పుడు గొల్లలో గొర్రెలు ఇచ్చి అన్న కొన్ని లోన్ కూడా ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఇస్తలేడా? ఇస్తలేడు. ఇయ్యలే మాకు కాప్ లోన్ మాపైతే కాలే అయితే మాకు రేషన్ కార్డు కొట్టేసిర్రు. మేము మా ముసలాం ఇద్దరం కాసుకోవడం అలా వండుక తింటాం. మాకు ఇంత అప్పు ఉంది. ఇక మా కొడుకులు కూడా అందరు పెద్దగా మాకు ఓడి పెట్టేతో లేడు. గొర్రె కాసుకోవడం సచ్చిందో బతికిందో అమ్ముకొని బతున్నాం. గంత రేవంత్ రెడ్డి వస్తే ఇప్పుడు ఈ భూములన్నీ పోతున్నాయి. నువ్వు ఉన్న గోల్ రేడ కత్తావు మరి? లేదుగా మరి ఎక్కడ జాగలేదుగా అమ్ముకుంటాం. మరి ఏం చేయాలి? మరి బతుకుతారు ఏమి ఇస్తాడు రేవంత్ రెడ్డి? మాకేమా నీకేం కావాలా? నాకెందుకు వద్దు మరి? నా పొట్టగాడు వద్దు. 4,000 ఇస్తా అని ఇయ్యలే. రైతు బంధు వేస్తా అని వేస్తలేడు. మరి ఏం చేయాలి? నాకు ఎకరా భూమి ఉంది, 2 ఎకరాలు. అదేం పోతలేదు కానీ ఎట్లా అయితే రోడ్ వస్తే మనకు కూడా తెలియదు. మాకు చదువు రాదు, సాంఖ్యం రాదు. మా అయ్యమ్మ గింతున 5 ఏళ్ళ సంది గొర్రె కాసినాము. ఇప్పుడు ఓడి మేనిస్తాడు వెళ్చారా? పారాస్ట్ వాడు కుళ్ళు ఉండే పారాస్ట్ వాళ్ళు దొడ్డికి కొడతా అన్నారు. సాలెదారి షేకిదారి. ఎందుకు కొడతావయ్యా? మరి కార్కో ఆటపిల్లని ఇస్తున్నామంటే పైసలకు కొన్నాం అన్నాడు. మామూలు పుణ్యాన్ని మేము ఇచ్చిర్రు. కారు కార్కోటి ఇస్తాము. ఇక మా మేకలోని బంద్ చేసిర్రు. ఇక ఆడు కూడా ఏమి ఇయ్యలేదు. ఇక తెలియదు. ఇక మాకు గోల్డ్ కొన్ని ఉన్నాయి. 100 ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తావు? రేపు సంవత్సరం అవుతుంది రేవంత్ రెడ్డి వచ్చి. సంవత్సరం వచ్చింది కానీ మాకు లోన్ మాఫ్ చేయలే. మాకు గరీబ్ వాళ్ళకి ఏం చేయలే. మా రేషన్ కార్డు ఇస్తాను ఇయ్యలే. మాకు 4,000 ఇస్తాను ఇయ్యలే. పింఛని మన్మరాలు ఉన్నారా? మన్మరాళ్ళు మన్మరాలకు పెళ్లి ఎత్తి 1,00,000 తులం బంగారం ఇస్తా అంటుండు కదా. ఇస్తాడో ఇయ్యాడు అన్ని ఒక్క మాట కూడా గట్టిగా లేదు. అట్లా పడితే ఇయ్యలే అంటే మాకు పింఛన్ కూడా ఇంకా రాష్ట్రాలకు చెప్తున్నాను. మొత్తం తెలంగాణలో అందరికి ఇచ్చిన చిన్న నుంచి పెద్ద కానీ అంటుండు మాట కానీ ఏమి ఇయ్యలే. మాకు రైతు బంధు పడతలేదు. కేసీఆర్ పడ్డది ఇచ్చిండు. గొర్రెని ఇప్పించిండు. మాకు 100 ఇచ్చి ఆయన 1,00,000 తిన్నాడు. మరి ఈయన కూడా మాకు 1000 ఇప్పించి ఆయన 1,00,000 తిన్నాడు. వద్దాటు నామే పెద్దోళ్ళు ఎట్లా ఏమి ఇస్తలేడు. ఇప్పుడు ఆయన చేసిన కేసీఆర్ చేసిన పనులే. అంతేనా? ఏం చేయలే మాకు తెలిసిన కాడికి. ఇంకా మా భూమిలాని గిరఫ్దారి చేసిండు. అంతేనా? ఎంత అవుతుంది మీది భూమి? మాది 4 నుంచి 5 ఎకరాల భూమి పోతుంది. ఏమంటుంది మరి ప్రభుత్వం? ప్రభుత్వము మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ ఎలాంటి నోటీసులు లేకుండా కానీ మాకు తెలియకుండా వచ్చి సర్వే చేస్తున్నారు. మేము 2 సార్లు ఆపినాము. మాకు తెలియకుండా సర్వే చేయొద్దని. నోటీసులు ఇవ్వకుండా సర్వే ఆల్రెడీ మాకు ఈ 300 సర్వే 300 ఫీట్ల రోడ్డు కోసము కలెక్టర్ ఆఫీస్లో స్పెషల్గా ఒక రూమ్ పెట్టిరని చెప్పారు. దాని 26 రూమ్లో అక్కడ పోయి అడిగినా కానీ వాళ్ళు ఏం చెప్పారంటే మీకు నోటీసులు లేకుండా మీ భూమిలోకి మేము అడుగు పెట్టాము. నోటీస్ ఇచ్చిన తర్వాతనే వస్తామని చెప్పారు. కానీ మాకు తెలియకుండానే సాయంత్రం కానీ మార్నింగ్ లేనప్పుడు కానీ వచ్చి సర్వే చేసుకొని పోతున్నారు. మేము ఈ మొన్న రీసెంట్గా 3 రోజుల క్రితము సర్వేకి వచ్చారు. మేము వాళ్ళని ఆపేసినాం. ఆపేస్తే మాకు ఎలాంటి హామీ ఇస్తలేరు. మాకు ఇంతవరకు హామీ కూడా ఇవ్వలేదు. గతంలో 13,000 ఎకరాలు సేకరించారు. మళ్ళీ రేవంత్ రెడ్డి కొత్తగా 16,000 ఎకరాలు సేకరిస్తుంది కదా. దీనికి ఏమన్నా ఇబ్బంది పడుతుందా? లేకపోతే ప్రభుత్వం మీకు నష్టపరిహారం అంటే ఏమైనా ఇస్తా అన్నదా? దీని వల్ల రైతులకు లాభం ఏం లేదు. ఆ రేవంత్ రెడ్డి కానీ బడాబాబులకు కానీ ఏమైనా లాభం ఉంటే ఉండొచ్చు. మాలాంటి రైతులకు నష్టమే. ఏం డెవలప్మెంట్ చేస్తారు? డెవలప్మెంట్ లేదు పాడలేదు. నీకు అసలు ఆల్రెడీ తొగ్గుడ నుంచి పెద్ద రోడ్ ఉంది. పెద్ద హైవే రోడ్ ఉంది, శ్రీశైలం హైవే. అక్కడ నుంచి ఒక 2 లైన్లు కలుపుకొని పోతే రోడ్డు అవసరం లేదు. స్టేట్ రోడ్ ఒకటే. ఇది తీసుకుపోవాలని అవసరమే లేదు. ఒక 20 ఏళ్ళ దాకా ఇక్కడ నుంచి జనం ఎక్కేలేదు, బస్సు దిగేది లేదు. మొత్తం ఫారెస్ట్ నుంచే వెళ్తుంది రోడ్డు. మించి 20 నుంచి 25 కిలోమీటర్స్ ఫారెస్టే ఉంది. మాకు ఇక్కడ డెవలప్మెంట్ అసలు అవసరం లేదు. మాకున్న ఇప్పుడు మా ఎకరము అమ్మితే మాకు 1 కోటి రూపాయలు వచ్చేది. అది 10 కోట్లు వచ్చేది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ తీసుకొని మాకు ఏమి ఇస్తుంది? మేము ఇక్కడనే బతుకుతున్నాం. ఇంతకుముందు అక్కడ బతికేది. ఆడ భూమి పోయింది. ఇప్పుడు ఇది పోయింది. మా పరిస్థితి ఏంది? మా గొర్రెలు బర్రెలు మేము ఇక్కడనే అంతా ఇది కూడా తీసుకుంటుంది. ఇప్పుడు మేము ఏం చేయాలని అర్థమవుతలేదు. మాకు తెలియకుండానే వచ్చి సర్వే చేస్తారు. డ్రోన్ కెమెరా ఎగిరేస్తారు. పోలీసు వాళ్ళని పెట్టి మొత్తము మా భూమిలో మమ్మల్ని అరెస్ట్ చేసి మరీ సర్వే చేస్తారు. ఎందుకు మరి అట్లా అరెస్ట్ చేయాల్సి వస్తుంది? నాకు అసలు గవర్నమెంట్ మాకు ఎలాంటి హామీ ఇస్తలేదు. అరెస్ట్ ఎందుకు కూడా చెప్తలేరు. అసలు మీరు అరెస్ట్ ఎందుకు చేస్తారు? మా భూమిలోకి
ఆ దౌర్జన్యంగా రావడం ఏంది? మాకు ఒక నోటీస్ ఇది మీరు ఎందుకు తీసుకుంటారు ఏంది తెలవాలిగా మాకు కూడా. ఇప్పుడు రేవంత్ రెడ్డి పట్టు పట్టి ఊకున్నాడు, ఎట్లయినా సరే తెలంగాణలో కావచ్చు హైదరాబాద్ లో 4th సిటీ ఏర్పాటు చేయాలని. నిజంగానే బలవంతంగా ఒకవేళ భూములు గుంజుకున్నారే అనుకో, ఏం ఎట్లా ఉంటది మరి కార్యాచరణ? ఎట్లా ఉంటది అంటే ఇక అప్పుడు చూసుకుంటాం మీ కార్యాచరణ ఎట్లుందంటే, మా ప్రాణాలు పోయినా సరే అవతల ప్రాణం తీసినా సరే మేము వదిలేదు భూములు, భూమి మాత్రం వదలం, బతుకుతీరు మొత్తం భూమి మీద వదలం మేము. ప్రాణం పోయినా సరే అవతల ప్రాణం తీసినా సరే. అసలు ఎందుకు మాకు డెవలప్? రైతుల భూములు గుంజుకున్నాక నువ్వు ఏం డెవలప్ చేసుకుని మొత్తం సిటీ కట్టుకుంటావా? ఏం చేసుకుంటావు? ఇప్పుడు నువ్వు మొత్తము వ్యవసాయం చేసే భూములు, పంటలు పండించే భూములు అన్ని గుంజుకున్నాక నువ్వు ఏం చేసుకోనికి ఇది సిటీ కట్టి ఏం చేస్తావు? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, కాంగ్రెస్ వస్తే రైతు రాజ్యం మొదలైతుంది అన్న. నిజంగానే రైతు రాజ్యం పాడలేదు మాకు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్ని 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 విధాలుగా మేలు తెలుసా? అన్ని విధాలుగా సాయం. ఇప్పుడు కరెంట్ చూడు, మా బావి కాడ కరెంట్ ఉందో చూడు. ఇప్పుడు టైం కరెంట్ కూడా ఉండలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది సంది 24 గంటలు. ఒకసారి మా ప్లగ్ లో ఏలు పెట్టి చూపిస్తా, ఎవరైనా వస్తే రామని ఎనీ టైం చూపిస్తా నేను. ఇప్పుడు కరెంట్ 24 hours ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు మా ఇక్కడనే బావి కాడ షార్టర్ ఉంది, నేను చూపిస్తా కరెంట్ ఉందా లేదా చూపిస్తా, చూడండి ఒకసారి. కరెంట్ ఎప్పుడు సరిక్రమంగా వస్తలేదు, ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు, అర్థమైతలేదు. రైతు బంధు లేదు, రైతు ఏది లేదు మాకు. అయినా కానీ భరిస్తున్నాం. కానీ ఇప్పుడు భూముల మీద ఎవరి భూములు తీసుకుంటే మా పరిస్థితి ఏంది, మా పిల్లలు ఏంది, మా భవిష్యత్తు ఏంది మాకు అర్థమైతలేదు అసలు. ఉద్యోగాలు మాకు సెమికాన్ కంపెనీలో మాకు 8 ఎకరాల భూమి పోయినప్పుడు మాకు ఆర్డీఓ సారు మాకు ఒక హామీ ఇచ్చారు, మీకు భూమి ఇస్తా, మీకు మూలాలి, నువ్వు చదువుకున్న టాలెంట్ బట్టి నీకు జాబ్ ఇప్పిస్తాడు. నాకు ఇంతవరకు జాబ్ కాదు, నేను మొన్న పోయినా ఒక 3 రోజుల తర్వాత రమ్మన్నాడు. ఎన్నోసార్లు తిరిగినా. ఇప్పుడు అసలు మనం ఎవరు అన్నట్టు కూడా చూస్తారు వాళ్ళు. ఇంతకుముందు ఏమో ఆఫీస్లో కొన్న కూర్చోని అంటోళ్ళు, ఇప్పుడు కనీసం రైతుల ముఖం కూడా చూస్తలేరు వాళ్ళు. ఇంతవరకు మాకు ₹1 నష్టపరిహారం కూడా రాలే. చూసుకోమని ఇక్కడ డబ్బులు ఇచ్చినట్టు మా పేర్ల మీద ₹1 కూడా రాలే. అది రాకముందే ఇక్కడ కూడా భూములు లాగేసుకుంటారు. ఎట్లుంది మరి కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన ఏంది? దోపిడి పాలన ఉంది. అంత మాట అన్నావేమే? అవును, మరి ఏం చేస్తుంది? అన్ని మంచిగా ఇస్తానా? ఏవి ఇస్తుండే? ఏమన్నా హామీలు ఇస్తుండా? ఇచ్చినా అంటుంది. ఏది పింఛన్లు ఇస్తుండా? ఏమైనా ఎక్కువ చేసినా? అప్పుడు కేసీఆర్ పైసలు ఆయన ఇచ్చినాయి అవే ఉన్నాయి, ఏం లేదు. మంచిగా మరి ఏం చెప్తున్నాడు? ఏం లేదు. మీదే ఊరే? కొంగరే. మరి కొంగర్లా 4th సిటీ ఎత్తా అంటుంది, ఇది మళ్ళీ హైదరాబాద్ లెక్క ఎత్తా అంటుండు. ఇక్కడ రైతులందరూ భూములు కోల్పోతున్నారు కదా, మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు? ఏం చెప్తాం? రేవంత్ రెడ్డి చేసే పనులే లేవు. ఇప్పుడు ఏమున్నాయి? మా ఊళ్ళో అయితే ఆయన చేసిన పనులే లేవు. మొత్తం ఇప్పుడు భూములు గుంజుడు ఇవే ఉన్నాయి. ఆయన చేసిన పనులు ఏం లేవు. పింఛన్ వస్తుంది నీకేమన్నా? ఎంత వస్తుంది? 2000 వస్తుంది. 4000 వస్తారా? 4000 ఇస్తారా? 4000 వేయలేవు. నోట్ వేసినా మరి రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డికా వేసినాం. 4000 ఇస్తాను. 4000 ఇస్తా అంటే వేసినాం. ఎటు పోయిండు? ఇక అన్న మాట ఒక్కటి పాది లేదు, అన్ని వేస్ట్ మాటలు.